శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 227వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో పట్టాభిషిక్తుడైనటువంటి ధర్మరాజు పాండవ ప్రస్థంలో తన రాజ్యాన్ని నిర్మించుకుంటూ, అలాగే ఇంద్రప్రస్థ సభని కూడా నిర్మించుకోవడం అనేటువంటిది ముందు ముందు మనం చూస్తున్నాం. శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆశీస్సులతో ఇంద్రుడి ద్వారా పంపబడినటువంటి విశ్వకర్మ ఇంద్రప్రస్థమును నిర్మించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకి వ్యాసుల వారు వర్ణించడం జరుగుతుంది. అది నేడు మనం గమనిద్దాం. ముందుగా వ్యాస భగవానుని యొక్క స్మరణ చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యుధిష్ఠిరుల వారు పట్టాభిషిక్తుడైన తర్వాత వ్యాస భగవానుడు ధర్మరాజుకి చెప్పవలసినటువంటి హితోపదేశం ఏదైతే ఉంటుందో ఆ హితకరమైనటువంటి వచనాలు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పాండవులు అక్కడి నుంచి తమ రాజ్యానికి వెళ్ళమని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ధృతరాష్ట్రుడు అంటే ఏ ప్రదేశం అయితే ఖాండవ ప్రస్థాన్ని కేటాయించాడో అర్ధరాజ్యంగా ఆ ఖాండవ ప్రస్థపురానికి వెళ్ళమని చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది. ఇక్కడ ముందుగా వ్యాసులు వారు ధర్మరాజుతో మాట్లాడుతూ జిత్వాత్ పృథివీం కృత్స్నాం వశే కృత్వా నృపాన్ భవాన్ రాజసూయాదిభిర్యజ్ఞైః క్రతుభిర్వరదక్షిణైః. భూభాగాన్నంతా కూడా నీ యొక్క పరాక్రమంతో జిత్వా జయించి, కృత్స్నాం వశే కృత్వా నృపాన్ భవాన్ మహారాజుల్ని భూమండలంలో ఉన్నటువంటి రాజులందరినీ నీ వశంలో తెచ్చుకుని, భూమిని జయించి రాజుల్ని నీ వశంలోకి తెచ్చుకుని, ఆ తర్వాత నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే వచ్చిన సంపదతో మన దర్పాన్ని ప్రదర్శించకుండా చేయవలసిన పని ఏంటో ఇక్కడ వ్యాసులు వారు చెప్తున్నారు. అధికారం వచ్చేటప్పటికీ, ధనం వచ్చేటప్పటికీ, రాజ్యం చేజిక్కేటప్పటికీ వచ్చేటువంటి అహంకారాలు ఎంతో మంది రాజులు అట్లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ వ్యాసులు వారు ఏం చెప్తున్నారంటే ఆ భూమండలాన్నంతా కూడా జయించిన తర్వాత రాజసూయాదిభిర్యజ్ఞై, రాజసూయము అశ్వమేధము మొదలైనటువంటి యజ్ఞముల చేత, క్రతుభిర్ వరదక్షిణై, అటువంటి క్రతువుల చేత అనేకమైనటువంటి దక్షిణలు ఇవ్వవలసినటువంటి వాళ్ళకి ఇచ్చి దేవతల్ని సంతోషపెట్టిన ఆయన. ఆ యజ్ఞాలు అయిపోయిన తర్వాత అక్కడ ఆ యాగం చివరిలో చేసేటువంటి అవభృత స్నానం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది. స్నాత్వా హ్యవభృత స్నానం మోదతాం బాంధవై సహ మోదతాం. బంధువులతో పాటుగా నువ్వు చాలా సంతోషాన్ని పొందు. ఎప్పుడు? అవభృత స్నానం చేసిన తర్వాత, యజ్ఞాలు యాగాలు పూర్తి అయిపోయిన తర్వాత అవభృత స్నానం, ఆ సంప్రోక్షణ, ఆ జలములు నీ మీద పడుతూ ఉంటే వాటి పవిత్రత అంతా ఇంత కాదు. అట్లాంటి ఆ స్నానాలతో, పవిత్ర మంగళకర స్నానాలతో బంధువులతో పాటుగా నువ్వు సంతోషించు, ఆనందించు అని చెప్పి ఆశీస్సులు అందించారు వ్యాసుల వారు. ఏవముక్త్వా తు తే సర్వే ఆసేద్భిరభిపూజయన్. సర్వే సోదరులు 5గురు కూడా ఈ విధమైనటువంటి ఆశీస్సులు పెద్దవారైనటువంటి వ్యాస భగవానుడి దగ్గర అందుకుని వారికి నమస్కారం చేశారు. మూర్ధాభిషిక్త కౌరవ్య సర్వాభరణ భూషిత జయేతి సంస్తుతో రాజా ప్రదదౌ ధనమక్షయం. మూర్ధ అభిషిక్త అంటే పట్టాభిషిక్తుడైనటువంటి ఆ యుధిష్ఠిరుడు సర్వాభరణ భూషిత, సమస్తమైనటువంటి మంగళకరమైనటువంటి ఆభరణాలతో అలంకరించబడినటువంటి వాడి,
జయేతి సంస్థుతో రాజా. జయ జయ శబ్దాలతో అటు ప్రజలతోనూ ఇటు మంత్రివర్గాలతోనూ అందరూ కూడా జై యుధిష్ఠిర అనేటువంటి జయ జయ నాదాలు ఘోషిస్తూ ఉంటే ఆ సభలో ప్రపదౌ ధనమక్షయం ప్రదదౌ ధనమక్షయం. ప్రదదౌ అంటే దానం చేయడం, ఇవ్వటం. ఏమిచ్చాడంటే అక్షయమైనటువంటి ధనరాశుల్ని దానం చేశాట ఆ సందర్భంలో మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు. అక్షయం ధనం ప్రదదౌ, అంతులేనటువంటి అపారమైనటువంటి ధనాన్ని కానుకలుగా సమర్పించాడు అందరికీ, ఇవ్వవలసినటువంటి వాళ్ళందరికీ కూడా, వచ్చినటువంటి బ్రాహ్మణులకి. సర్వమూర్ధాభిషిక్తైశ్చ పూజితః కురునందనః ఔపవాహ్యమధారుహ్య శ్వేతఛత్రేణ శోభితః ప్రరాజరాజామభితో మహేంద్ర ఇవ దేవతైః తతః ప్రదక్షిణీకృత్య నగరం నాగసాహ్వయం. చక్కగా అట్లా మూర్ధాభిషిక్తుడైనటువంటి పట్టాభిషిక్తుడైనటువంటి ధర్మరాజు కురునందనుడు పూజిత, పూజించబడిన వాడై అక్కడ పెద్దవాళ్ళందరి చేత ఆశీస్సులు అందుకుని ఔపవాహ్యమధారుహ్య, మంచి భద్రగజాన్ని అధిరోహించి, ఆరుహ్య ఎక్కి, మహారాజులు ఎక్కేటువంటి భద్రగజములు ఏవైతే ఉంటాయో అటువంటి గజాన్ని అధిరోహించి శ్వేతఛత్రేణ శోభిత, శోభాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి తెల్లటి ఛత్రము నీడలో, ఇవే రాజలాంఛనాలంట. అటువంటి రాజలాంఛనాలతో మహారాజు యుధిష్ఠిరుడు నగరానికి బయలుదేరాడు. ప్రరాజ రాజాం అభితో మహేంద్ర ఇవ దేవతై. దేవతలకు మహేంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మహారాజు ప్రకాశవంతంగా తతః ప్రదక్షిణీకృత్య నగరం, నగరాన్ని ఒకసారి అలా ప్రదక్షిణ చేసి రావటం కోసం అని చెప్పేసి, ఎక్కడ నాగసాహ్వయం, హస్తినాపుర నగరాన్ని ప్రదక్షిణ చేసి అందరినీ ఒకసారి ఈ వేడుకలో ఊరేగింపుగా అలా తిరిగి రావటానికి బయలుదేరాడు. అలా వెళ్ళి చక్కగా అందరి చేత పూజించబడి మళ్ళీ తిరిగి తన గృహంలో ప్రవేశించాడు. అందరి మన్నను, ప్రజల యొక్క అభిమానాన్ని చూడదు. ఎందుకంటే అందరు ప్రజలు ఇక్కడికి రాలేరు కాబట్టి ప్రజల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి అందరికీ వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా పొంది తిరిగి వచ్చాడు. ప్రవివేశ తదా రాజా నాగరై పూజితో గృహం. నాగరై అంటే నగర జనులు. నగర జనుల చేత మహారాజు అయినటువంటి ఆ యుధిష్ఠిరుడు పూజిత, చక్కగా పూజించబడ్డాడు. నగరంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరి చేత పూజించబడ్డాడు. మూర్ధాభిషిక్తం కౌంతేయం అభ్యగచ్చంత కౌరవా. అట్లా అభిషిక్తుడైనటువంటి ఆ కౌంతేయుడు, కుంతీనందనుడైనటువంటి యుధిష్ఠిరుడికి కౌరవులు కూడా చక్కగా ఎదురు వెళ్ళటం జరిగింది. గాంధారి కౌరవులు కూడా అభ్యగచ్చంత కౌరవా అనుసరించి వెళ్ళటం జరిగింది. గాంధారి పుత్రా శోచంత సర్వే తే సహ బాంధవై. ఎప్పుడైతే ఇంతటి అట్టహాసమైనటువంటి వేడుక జరిగిందో, పట్టాభిషిక్తుడయ్యాడో, మెల్లగా ఈ కౌరవులలో, గాంధారి పుత్రులలో శోచంత సర్వే, శోకమావహించింది. మెల్లమెల్లగా ఏంటి మన పరిస్థితి, మనం ఇక వీళ్ళ కింద బానిసలుగానే పడి ఉండాలా, మనము మన తరాలు, మన తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో తరాలు ఇక వీళ్ళకి సేవలు చేయవలసిందేనా అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వీళ్ళని పంపించేయాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు ఇంకా కౌరవులు. కాబట్టి శోచంత, బాధపడుతున్నటువంటి ఆ సర్వే కౌరవ, సర్వే గాంధారి పుత్ర, గాంధారి కుమారులు 100 మంది కూడా ఎట్లా సహబాంధవై, ఈ కుంతి కుమారులకి ఇంతటి గొప్ప గౌరవం జరిగింది అని బాధపడుతున్నటువంటి గాంధారీ పుత్రులు వాళ్ళ యొక్క బంధువులతో పాటుగా, ఎవరుంటారు, శకుని, కర్ణుడు మొదలైనటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు, అలాగే వీళ్ళకి కాస్త సపోర్ట్ గా వెన్నుదన్నుగా ఉండేటువంటి రాజులతో పాటుగా బాధపడుతూ ఏం చేయాలి అని ఎంతో విచారం వ్యక్తం చేస్తూ కూర్చున్నారు. వీళ్ళ మనసులో భావాల్ని కనిపెట్టాడు ఎవరయ్య అంటే గుడ్డి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు. కుమారులు బాధపడతారు, పుత్రులు బాధపడతారు కదా, మరి పాండురాజు పిల్లలకి ఇట్లా రాజ్యం ఇచ్చిన తర్వాత తన పిల్లలు బాధపడతారు. ఇట్లాంటి సందర్భంలో వీళ్ళని దూరం చేసుకోవాలి అంటే కొంచెం దూరంగా పెడితేనే మంచిది, మనస్పర్ధలు పెరగకుండా మనం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో
జ్ఞాత్వా శోకం చ పుత్రాణం ధృతరాష్ట్రో అబ్రవీదిదం. పుత్రాణం శోకం జ్ఞాత్వా, తన కుమారుడు దుర్యోధనాదుల యొక్క శోకాన్ని జ్ఞాత్వా తెలుసుకుని, ధృతరాష్ట్రో అబ్రవీదిదం, ధృతరాష్ట్రో అబ్రవీత్, అబ్రవీత్ అంటే పలకటం, ఈ విధంగా పలుకుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఎవరితో అంటే యుధిష్ఠిరుడితో శ్రీకృష్ణుని యొక్క సమక్షంలో చెప్తున్నాడు. సమక్షం వాసుదేవస్య కురూణాం చ సమక్షతః. మొత్తం కురువంశ వీరులందరూ ఉన్నారు ఓ పక్కన, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు సభలో. వాళ్ళందరూ ఉండగా అభిషిక్తుడైనటువంటి యుధిష్ఠిరుడితో అంటున్నాడు, అభిషేకస్త్వయా ప్రాప్తో దుష్ప్రాపో హ్యకృతాత్మభిః. అభిషేకః త్వయా ప్రాప్తః, నీకు చక్కగా అభిషేక ఆరంభం, చక్కగా ఈ సంహారంభం అనేటువంటిది నీకు జరిగింది నాయన. దుష్ప్రాపోహి అకృతాత్మభిః, ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇదిగో ఇటువంటి ఈ కార్యం అనేటువంటిది నెరవేరు. ఎందుకంటే మహారాజ పదవిని అలంకరించావు, ఇంతటి పుణ్యం నీకు లభించింది, ఈ స్థాయి నీకు లభించింది అంటే ఎంతో పుణ్యం చేసుకున్నావు నువ్వు గాని నీ తండ్రి గాని. అకృతాత్మభి అంటే కృత ఆత్మభి అంటే పుణ్యం చేసుకోబడినటువంటి వాళ్ళ చేత ఇదిగో ఈ విధమైనటువంటి స్థాయి గాని ఇటువంటి పదవి గాని వాళ్ళకి లభించదు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇదిగో ఇలా జరుగుతుంది. నువ్వు ధర్మాత్ముడివి కాబట్టి నీకు ఇట్లాంటి ఇది జరిగింది, లేకపోతే అది దుష్ప్రాప, దుర్లభమే అట్లాంటి వాళ్ళకి. కాబట్టి చక్కగా అభిషిక్తుడు అయ్యావు, మహారాజు అయ్యావు, కాబట్టి నీ అర్ధరాజ్యానికి నువ్వు ఈ రోజే వెళ్ళి, ఆలస్యం చేయ మాకు నాయన అంటూ డేట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నాడు. గచ్చత్వమద్యైవ, అద్యైవ అంటే ఇప్పుడే, నేడే, త్వం అద్యేవ గచ్చ, నువ్వు ఈ రోజే వెళ్ళు నాయన అంటూ యుధిష్ఠిరుడితో పెడుతున్నాడు. గచ్చత్వమద్యైవ నృప కృతకృత్యోసి కౌరవ. కృతకృత్య అసి, కృతకృత్య అంటే నువ్వు అన్ని చక్కగా నిర్వహించగలిగిన సమర్థుడివి నువ్వు మహారాజా. కాబట్టి నువ్వు ఈ రోజే నువ్వు నీ ప్రదేశానికి వెళ్ళి, అర్ధరాజ్యంగా నీకేదైతే నీకు రాసిచ్చానో ఆ ప్రదేశానికి వెళ్ళిపో. ఎట్లాంటి ప్రదేశం అది? ఖాండవ ప్రస్థం. ఆయుః పురూరవారాజన్ నహుషేణ యయాతిన. ఆయువు, పురూరవుడు, నహుషుడు, యయాతి మొదలైనటువంటి మన పూర్వులు ఎవరైతే ఉన్నారో ఆ పూర్వులు పరిపాలించినటువంటి ప్రాంతం అది. అంటే అది వరకు కౌరవుల యొక్క పూర్వులందరూ కూడా ఆ ఖాండవ ప్రస్థం అనే ప్రదేశాన్ని ముఖ్యమైన రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఆ విషయాన్ని ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్పడం జరుగుతుంది. ఆయువు గాని, పురూరవుడు గాని, నహుషేణ యయాతిన, వీళ్ళందరూ మన పూర్వీకులు. ఈ మహారాజులందరూ అక్కడ పరిపాలించడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్నారు కూడా అరణ్యంలో. ఆ ఖాండవ ప్రస్థం అనే అరణ్యంలో హాయిగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు కొంతమంది పూర్వీకులు. కొంతమంది ఎందుకంటే రాజ్యం తర్వాత వాళ్ళకి ఇచ్చేసి తపస్సు చేసుకోవడానికి వానప్రస్థానికి వెళ్ళిపోయేటువంటి వారు కొంతమంది. అలాంటి వాళ్ళంతా అక్కడ హాయిగా తత్రైవ నివసంతి అన్నాడు. అక్కడ వాళ్ళంతా అక్కడ నివసిస్తున్నారు. నివసంతి స్మ ఖాండవేతు నృపోత్తమ. తత్రైవ నివసంతి, మన పూర్వీకులందరూ హాయిగా అక్కడ తపస్సు చేసుకుంటూ హాయిగా అక్కడే ఖాండవంలో ఉన్నారు. కాబట్టి ఓ నృపోత్తమ, ఓ మహారాజా, నీవు కూడా అక్కడికి వెళ్ళి పరిపాలించు ఆ ప్రాంతాన్ని. రాజధానీతు సర్వేషాం పౌరవాణాం మహాభుజ. ఆ ప్రాంతం, ఆ ఖాండవ ప్రస్థం అనే ప్రాంతం సర్వేషాం రాజధాని, పైన చెప్పినటువంటి వీళ్ళందరికీ కూడా రాజధానిగా వెలుగొందింది ఒకప్పుడు. రాజధానీతు సర్వేషాం పౌరవాణాం మహాభుజ, పురువంశీయులైనటువంటి ఆ పౌరవుల యొక్క రాజధానిగా ఆ ప్రదేశం అంతా ఒకనొక సందర్భంలో బ్రహ్మాండంగా వెలుగొంది. అట్లాంటి ఆ ప్రాంతము వినాశితం, నాశనం అయిపోయింది. ఎందుకనంటే మునిగణై లోభాత్ బుధసుతస్య వై, ఇలా బుధుడు మొదలైనటువంటి ఆ ఇద్దరు దంపతులు, ఇలా బుధుల యొక్క కుమారుడైనటువంటి ఎవరయ్యా అంటే పురుడు, పైన చెప్పినటువంటి పౌరవులు, అంటే పౌరవ వసుడు అనేటువంటి ఆ వసువు, ఇలా అలాగే బుధుడు, ఈ దంపతుల యొక్క కుమారుడు ఋషిగణాన్ని, మునిగణాన్ని అవమానం చేయడం జరుగుతుంది ఆ ప్రాంతంలో. ఒక సందర్భంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా
బలవంతంగా లాక్కోవడం జరిగింది. దాంతో మునిగణమంతా కూడా ఆ ప్రాంతానికి శపించడం జరిగింది. వినాశితం మునిగణై, మునిగణమంతా కూడా వినాశితం, మొత్తం వాళ్ళ చేత మొత్తం వినాశితం. ఈ కథ మనకు అంతకుముందు వచ్చేసింది. మునిగణం దగ్గర ధనాన్ని లాక్కోవడం కూడా జరిగింది. వాళ్ళు కొంతమంది దాచిపెట్టడం కూడా జరిగింది ఆ ప్రాంతాన్ని. ఇవన్నీ కూడా ఈ ఆఖ్యానాలు మనం పూర్వం చెప్పుకుంటాం. వినాశితం మునిగణైర్లోభాత్ బుధసుతస్య వై, కాబట్టి తస్మాత్వం ఖాండవ ప్రస్థం పురం రాష్ట్రం చ వర్ధయ. కాబట్టి తస్మాత్ అందువలన త్వం నీవు ఖాండవ ప్రస్థం పురం, ఆ ప్రాంతం ఖాండవ ప్రస్థపురానికి అక్కడికి వెళ్ళి రాష్ట్రం చ వర్ధయ, రాజధానిగా చేసుకుని ఆ ప్రాంతాన్ని వర్ధయ, వర్ధిల్ల చేయి. ఇంకాస్త నువ్వు ఇంకాస్త దాన్ని వృద్ధి చేయి నాయన నీ యొక్క చాకచక్యంతో. అంతేకాకుండా నీతో పాటుగా ఇక్కడి నుంచి బ్రాహ్మణ క్షత్రియా వైశ్యా శూద్రాశ్చ కృత లక్షణా, చాతుర్వర్ణ్యాల వాళ్ళు కూడా నీతో పాటుగా చక్కగా కృత లక్షణా, కృత లక్షణా అంటే చక్కటి సల్లక్షణాలు కలిగిన గుణవంతులైనటువంటి చాతుర్వర్ణ్యాల వాళ్ళు కూడా నీ వెనక ఉంటారు. త్వద్భక్త అన్నాడు అక్కడ. త్వద్భక్త అంటే నీ భక్తులు, నీ అనుయాయులు, నిన్నే కోరుకునేటువంటి వాళ్ళు. త్వద్భక్తాద్యంతవశ్చాన్యే భజంత్యేవ పురం శుభం. వీళ్ళే కాకుండా అనేకమైనటువంటి జంతువులు, ఎందుకంటే గోధనం గాని పశువులు ఏవైతే ఉంటాయో ముఖ్యమైనటువంటి పాడి పంటలకు కావలసినటువంటి అవన్నీ కూడా నిన్ను అనుసరిస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి బ్రాహ్మణ ప్రముఖులు, క్షత్రియ ప్రముఖులు, ఈ చాతుర్వర్ణ్యాల వాళ్ళు కూడా శుభలక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సంసారాలతో పాటుగా వాళ్ళ పశువులతో, పశు సంపదతో పాటుగా భజంచేవ పురం శుభం, నీ వెనకాల వచ్చి ఆ పురంలో, ఖాండవప్రస్థపురంలో నిన్ను సేవిస్తూ ఉంటారు. మంగళకరంగా ఉంటుంది అక్కడ. పురం రాష్ట్రం సమృద్ధం వై ధనధాన్య సమాకులం. ఆ పురం రాష్ట్రం అన్నాడు అక్కడ. రాజధానిగా నువ్వు చేసుకుని పరిపాలించేటువంటి ఆ ఖాండవప్రస్థపురం సమృద్ధం వై ధనధాన్య సమాకులం, నిత్యము ధనధాన్యములతో కలకల్లాడేటువంటి వృద్ధిని నీ వలన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నాయన. నువ్వు అలా చేయగలవు, అటువంటి వృద్ధి నువ్వు చేయగలవు. సమృద్ధంగా ఉంటాయి ధనధాన్య రాసులు అక్కడ. కాబట్టి తస్మాత్ అందువలన, తస్మాత్ గచ్చస్వ కౌంతేయ భ్రాతృభి సహితో అనఘా, సహితో నఘ, ఓ అనఘా, ఓ పుణ్యాత్ముడా, నీ సోదరులతో పాటుగా, నీ తల్లి అయినటువంటి కుంతితో పాటుగా, భ్రాతృభి సహిత, సోదరులతో పాటుగా నువ్వు ఇప్పుడే బయలుదేరి ఆ రాజధాని పట్టణానికి వెళ్ళు అని చెప్పి వెళ్ళమని దాని యొక్క గొప్పతనం చెప్తూ, ఇదంతా ఎందుకు చెప్తున్నాడు, ఏ కారణంతో చెప్తున్నాడు అనేటువంటిది మొట్టమొదట్లోనే ఇచ్చేశాడు. జ్ఞాత్వాశోకం చ పుత్రాణమని, వాళ్ళ కుమారులు బాధపడతారు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనేటువంటి బాధతో ఈ విధంగా యుధిష్ఠిరుణ్ణి ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడు. వైశంపాయన ఉవాచ ప్రతిగృహ్యతు తద్వాక్యం తస్మై సర్వే ప్రణమ్య చ. ఆ పెద్ద తండ్రి చెప్పినటువంటి ఆ వాక్యాల్ని గ్రహించి శిరస ధార్యమాన అంటే శిరస్సును దాల్చి ఆజ్ఞగా శిరస వహించి తస్మై సర్వే ప్రణమ్య చ, ఆ ధృతరాష్ట్రుడికి పాండుపుత్రులు 5 కూడా నమస్కారం చేసి రథైర్నాగైర్హయైశ్చాపి సహితాస్తు పదాతిభిః, వాళ్ళ యొక్క చతురంగ సేనతో, రథ నాగ హయై 3, పదాతిభిః 4, చతురంగ బలాలైనటువంటి గజబలము, రథబలము, అశ్వబలంతోనూ, పదాతి దళంతోనూ వాటితో పాటుగా రాజలాంఛనాలు కలిగినటువంటి యుధిష్ఠిరుడు ప్రతస్థిరే తతో ఘోర ఘోష సంయుక్తై స్యందనైర్వరై, స్యందనములు అంటే రథములు, ప్రతస్థిరే అంటే బయలుదేరటం, ఇక వాళ్ళ యాత్ర సాగించడం మొదలుపెట్టారు. తతో ఘోష సంయుక్తై, అద్భుతమైనటువంటి నాదాలతో ఆనందకరమైనటువంటి ఈ సమయంలో వాళ్ళ రథాలని అధిరోహించి వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క ప్రయాణాన్ని చూసి ప్రజలందరూ కూడా చక్కగా వాళ్ళని అనుసరించడం జరుగుతున్నది. ఇక్కడ తాం దృష్ట్వా ఈ సన్నివేశాన్ని చూసి నాగరా సర్వే, హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ, పౌరులందరూ కూడా భక్త్యా చైవ ప్రతస్థిరే, భక్తితో వాళ్ళని అనుసరించడం జరిగింది. భక్తితో, గౌరవంతో, ధర్మరాజు వెళ్ళిపోతే ఇంకెందుకురా మన జీవితాలు ఇక్కడ అనుకున్నారు, వెళ్ళిపోతున్నారు.
ఆనాడు రాముడు వెళ్తే అలా వెనకాల వెళ్ళిపోయారు. ఇక్కడ ధర్మరాజు వెళ్తుంటే ధర్మరాజు వెనకాల వెళ్తున్నారు. అయితే ధర్మరాజు ఇక్కడ వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు మహారాజుగా. ఇక్కడికంటే అక్కడికే వెళ్దామని చెప్పి కాపురాలు మార్చేసుకుంటున్నారు కొంతమంది ఇక్కడ. గచ్చత పాండవై సార్ధం. పాండవై సార్ధం అన్నారు. అంటే సార్ధం అనే పదానికి అర్థం ఏంటంటే పాటుగా, వాళ్ళతో పాటుగా అని అర్థం. పాండవై సార్ధం గచ్చత దృష్ట్వా. పాండవులతో పాటు అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ హస్తినాపురం నుండి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలను చూసి నాగపుర ఆలయాత్ అంటే హస్తినాపురం నుండి అలా వెళ్ళిపోతున్నటువంటి ప్రజలను చూసి పాండవై సహితా గంతుం నార్హతేతి చ నాగరా. పాండవై సహితా గంతుం, పాండవులతో పాటుగా అలా కుటుంబాలు అలా కదిలి వెళ్ళిపోతున్నాయి. ఆయన లేకపోతే ఇంకా మేమెట్లా అని చెప్పినట్టుగా వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఘోషయామాస నగరే ధార్తరాష్ట్ర ససౌబలః తతస్తే పాండవాస్తత్ర గత్వా కృష్ణ పురోగమా. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారో కొంతమందిని ధార్తరాష్ట్రులైనటువంటి ససౌబలః, శకుని, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళతో కూడుకున్నటువంటి ధార్తరాష్ట్రులు నగరంలో ఇట్లా పాండవులు వెళ్తున్నారు, మీరు ఎక్కడికి కదలక్కర్లేదని కొంతమందిని ఆపడము జరిగింది. కొంతమంది వెళ్ళిపోవటం జరిగింది. తతస్తే పాండవాస్తత్ర, అక్కడ పాండవులు బయలుదేరి వెళ్తూ కృష్ణ పురోగమాహ, ఎలా వెళ్ళారు అంటే కృష్ణుణ్ణి ముందు పెట్టుకుని బయలుదేరారు. పురోగమాహ కృష్ణ, కృష్ణుణ్ణి ముందు పెట్టుకుని వెళ్తూ మండయాం చక్రిరే తద్వై పురం స్వర్గాదివచ్యుతం. మండయాం చక్రిరే తద్వైపురం, చక్కగా ఒక మండలంగా ఈ ప్రదేశం బాగుంటుంది అనుకుని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ భగవానుడితో సంభాషించడం మొదలుపెట్టారు. ఒక ప్రాంతాన్ని చూసి అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా చేరుకోక ముందే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక ప్రాంతంలో మండయాం చక్రిరే అంటే చర్చించుకోవడానికి ఒక ప్రదేశం. పురం స్వర్గాదివచ్యుతం, ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం, స్వర్గంలాగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో అక్కడ వాసుదేవో జగన్నాథ చింతయామాస వాసవం. ఒక చక్కటి సుముహూర్తం చూసుకుని, ఒక సమయం చూసుకుని జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వాసవం చింతయామాస. వాసవ అనే పదానికి అర్థం ఏంటంటే ఇంద్రుడు అని అర్థం. వాసవం చింతయామాస, దేవేంద్రుణ్ణి ఒక్కసారి స్మరించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనస్సులో. ఎప్పుడైతే ఈయన మనసులో స్మరించుకున్నాడో మహేంద్రుడికి సన్నివేశం అర్థమైపోయింది. ఈయన ఎందుకు స్మరించాడో, ఏం కావాలో, ఈయనకు కావాలా, పక్క వాళ్ళకి కావాలా, ఏమి ఇవ్వాలో అనేదంతా తెలుసుకున్నాడు మహేంద్రుడు. మహేంద్ర చింతితో రాజన్ విశ్వకర్మాణమాదిశత్. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రుడిని స్మరించాడో ఇంద్రుడికి అర్థమైపోయి పిలవాల్సినటువంటి విశ్వకర్మని ఆజ్ఞాపించాడు పిలిచి. విశ్వకర్మాణం ఆదిశత్ అన్నాడు. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మని ఆజ్ఞాపించడం జరిగింది. విశ్వకర్మని ఏమని? విశ్వకర్మన్ మహాప్రాజ్ఞ, హే విశ్వకర్మన్ అంటూ సంబోధిస్తూ, ఓ మహాప్రాజ్ఞ, ఓ పండితుడా, అద్య ప్రభృతి తత్పురం, అద్య ప్రభృతి ఈనాటి నుండి, తత్పురం నువ్వు కట్టబోయేటువంటి ఆ పురం, ఆ పట్టణం, ఇంద్రప్రస్థమితి ఖ్యాతం దివ్యం భూమ్యాం భవిష్యతి. భూమి యందు దివ్యమైనటువంటి పేరుతో పిలువబడుతుంది. ఏమిటది? ఇంద్రప్రస్థమితి ఖ్యాతం. ఇంద్రప్రస్థం అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి ఖ్యాతి గణించేటువంటి ఒక భూమి మీద సుందరమైనటువంటి భవన సముదాయం నీ చేత నిర్మించబడుతున్నది అని మహేంద్రుడు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. మహేంద్ర శాసనాత్ గత్వా, ఆ మాట చెప్పాడు. అంటే భూమి మీద నువ్వు ఒక బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని నిర్మించాలి. దాని పేరు ఇంద్రప్రస్థం అనేటువంటి ఖ్యాతం అన్నాడు అక్కడ. ఆ పేరు ప్రఖ్యాతి గడిస్తుంది అని ఇంద్రుడు చెప్పడంతో, ఓహో, గురువుగారు ఆజ్ఞ అర్థమైంది. వెంటనే విశ్వకర్మ కాస్త అక్కడికి వెళ్ళిపోలేదు. ఎక్కడికైతే కట్టాలో ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడికి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్తున్నాడు. మహేంద్ర శాసనాత్ గత్వా విశ్వకర్మాతు కేశవం గత్వా, కేశవ సమీపం గత్వా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి సమీపానికి విశ్వకర్మ వెళ్ళటం జరిగింది. వెళ్ళి శిరసా పాదాభివందనం చేశాడు విశ్వకర్మ. ప్రణమ్య ప్రణిపాతార్హం కిం కరోమీత్యభాషత. కిం కరోమి, హే మహాదేవ, కిం కరోమి,
ఏం చేయమంటారు? ఏమిటి ఆజ్ఞ మహాప్రభు అని చెప్పి నమస్కారం చేసి అడగటం జరిగింది. అప్పుడు వాసుదేవుడు అంటున్నాడు. వాసుదేవస్తు తచ్చుత్వా, ఆ మాట విని వాసుదేవుడు విశ్వకర్మాణముచివాన్, దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మతో ఈ విధంగా అంటున్నాడు. గురురాజు అయినటువంటి యుధిష్ఠిరుడికి ఇదిగో ఈ ఇంద్ర ఈ ప్రాంతంలో ఖాండవ ప్రస్థం అనేటువంటి ఈ ప్రాంతంలో ఒక భవనాన్ని నిర్మించాలి. రాజధానిని నిర్మించాలి. అప్పటికప్పుడు రాజధాని. కురుష్వ కురురాజస్య, కురురాజు అయినటువంటి ఈ ధర్మరాజుకి మహేంద్రపుర సన్నిభం, మహేంద్రపురం అంటే ఇంద్రపురం పైన దేవలోకంలో మహేంద్రుడి యొక్క రాజధాని ఎలా ఉంటుందో సన్నిభం, సన్నిభం అంటే సమానమైనటువంటిది అని అర్థం. ఆ మహేంద్రపురంతో సమానమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించు. ఆ భవనం ఇంద్రుడు చెప్పినట్టుగానే ఇంద్రప్రస్థం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఇంద్రేణ కృత నామానం ఇంద్రప్రస్థం మహాపురం, నువ్వు కట్టబోయేటువంటి ఆ పురం ఇంద్రుడు ఏదైతే పేరు పెట్టాడో కృతనామ, మనం పెట్టకముందే ఇంద్రుడు పేరు పెట్టేశాడు. ఇంకా బిల్డింగు లేదు, ఏమీ లేదు, శంకుస్థాపన లేవు, ప్రారంభోత్సవాలు లేవు. కానీ బిల్డింగ్ పేరు మాత్రం పెట్టేశాడు ఇంద్రప్రస్థం. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు కూడా దాన్నే సమర్థిస్తున్నాడు. ఇంద్రేణ కృతనామానం, ఇంద్రుడి చేత ఏ పేరైతే పెట్టబడిందో ఇంద్రప్రస్థం మహాపురం, ఆ భవనం ఇంద్రప్రస్థం అనే పేరుతోనే ప్రఖ్యాతి గణిస్తుంది. కాబట్టి త్వరగా ఆ పని ప్రారంభించు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పడం జరిగింది. ఒక పుణ్యమైనటువంటి రోజున ఆ ప్రాంతానికి చేరుకొని స్వస్తి పుణ్యాహ వాచనాలు మొదలైనటువంటివన్నీ చేసి ఆ ఇంద్రప్రస్థ పురాన్ని ప్రారంభించడం, ఆ ఇంద్రప్రస్థం ఎలా ఉన్నది, వాటి యొక్క విశేషతలు మొదలైనటువంటివన్నీ కూడా ఒక 30 శ్లోకాలలో వ్యాసుడు వారు వర్ణిస్తున్నారు. ఈనాడు మనం చదువుకుంటున్నటువంటి ఈ ఇంజనీరింగ్ సైన్స్ ఏదైతే ఉంటుందో, ఆర్కిటెక్చరల్ సైన్స్ ఏదైతే ఉంటుందో, వాటికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది. ఎలా ఉండాలి, ఏం కట్టారు, ఎలా ఆ భవనాలు ఎలా ఉండాలి, అలాగే ద్వారాలు ఎలా ఉండాలి, కోట గోడలు ఎలా ఉండాలి, కోట చుట్టూతా ఏముండాలి మొదలైనటువంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ 20-30 శ్లోకాలలో ఇంద్రప్రస్థం యొక్క విశేషాలు. ఈ ఇంద్రప్రస్థం ఎక్కడ ఉంది, పాండవ ప్రస్థం ఎక్కడ ఉంది అనేటువంటి వివరాలన్నీ కూడా మనం వచ్చే ప్రవచనంలో మనం కంటిన్యూ చేద్దాం. ఇంకా దీంట్లో దాదాపుగా ఒక 50 శ్లోకాల వరకు ఉన్నాయి. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.